నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు. రామోజీ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ నేటి రాత్రి 7:15 పార్టీ నేతలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు. ఈ నెల 12న ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీడీపీ నిర్ధారణ. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం. ఎక్కడికక్కడ ముళ్ల కంపలను, చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేస్తున్న అధికారులు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున రామోజీ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులతో అభిమానులు పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనం వద్ద రామోజీరావుకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అధికారిక లాంఛనాల మధ్య పోలీసుల గౌరవ వందనంతో రామోజీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు కన్నీటితో వీడుకోలు పలికారు. అంత్యక్రియలకు రామోజీ సంస్థల ఉద్యోగులు వందలాదిగా తరలివచ్చారు. ఈ ఉదయం జరిగిన రామోజీ అంత్యక్రియల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారా లోకేష్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, కెఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికేపూడి గాంధీ, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియలకు హాజరైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రామోజీరావు పాడెమోశారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలిచింది. ఈ రోజు రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2014లో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. 2019లో ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్స్ టెక్ కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు. కాగా ఈసారి మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సెంట్రల్ విస్టా సముదాయం, నిర్మాణ కార్మికులు, వందే భారత్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందికి, వికసిత్ భారత్ పథకాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానాలు అందడంతో వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ నెల 12న ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కానీ కాసేపటికి ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12న ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొంటూ మరొక ట్వీట్ చేశారు. అటు టీడీపీ పార్టీ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం మారిందంటూ వచ్చిన సమాచారం అవాస్తవమని పేర్కొన్నారు. 12న ఉదయం 11:27 బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు నిర్ధారించాయి. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సిఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రొక్లైనర్లు, జేసీబీలను రప్పించి ఎక్కడికక్కడ మళ్లీ కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ 1, టైప్ 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులతో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్ని పిచ్చి చెట్లతో కమ్మేసుకున్నాయి. 12న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు.
ఎన్డీఏ కొత్త కేబినెట్ ఓ కొలికి వస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంత్రివర్గం ఎంపిక కత్తిమీద సాములా మారింది. కేంద్ర కేబినెట్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు మంత్రి పదవులు కేటాయింపు ఆధారంగా ఏపీలో రాష్ట్ర కేబినెట్ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. వారిరువురు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఏపీ మంత్రివర్గ జాబితా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11న టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. టీడీఎల్పీ భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును తాము నాయకుడిగా ఎన్నుకుంటున్నట్లు, జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు పూర్తి స్థాయి కేబినెట్ తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిసి 26 మందితో కేబినెట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ కేబినెట్ కూర్పుపై ఎన్డీఏ పెద్దలు చంద్రబాబుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్తో సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్తో సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీలు తదితర ప్రముఖులు, విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులని సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు తదితర వాహనాల పార్కింగ్కు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇంకా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యవేక్షించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం రవిచంద్ర, శశిభూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్ బాగ్చి, టీఆర్ఎన్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌర సరఫరాలు, ఉద్యానవన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్, శ్రీధర్, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, సివిల్ కార్పొరేషన్ ఎండీ వీర పాండ్యన్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్ డి రామకృష్ణ, డీఐజీ రాజశేఖర్ బాబు, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ రమణ, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ ఏ నయీం హస్మి, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అండ్ పిఆర్ అదనపు డైరెక్టర్ ఎల్ స్వర్ణలత, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ, టీడీపీల మధ్య కొన్ని ప్రాంతాలలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై పలువురు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి కోడిగుడ్లు విసిరిన ఘటనలో పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు వారికి మధ్య జరిగిన వాగ్వాదంపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించిన దర్శితు, సత్యసాయి తదితరులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ కార్యాలయం, తాడిగడప సమీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేసింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గనుల శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా జంట పదవులు నిర్వహిస్తున్న వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రి ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అలా ఆయన బదిలీ అయిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ కార్యాలయం, తాడిగడప సమీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేసింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీస్ మూసే ఉంటుందని ఉన్నతాధికారి వర్గాలు తెలిపాయి. కాగా గనుల శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా బీచ్ శాండ్, వెరైటీసు, ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాలు వేలం, టెండర్లు, అమ్మకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. తద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ ముఖ్యులకు వెంకట్రెడ్డి భారీ లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. మరొక వైపు గనుల శాఖ డైరెక్టర్గా ఎండీగా యువరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధికారుల సమక్షంలో ఆయన ఛార్జీ తీసుకున్నారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు చేపట్టిన ప్రాజెక్టులు, కీలక అంశాలపై 2 గంటల పాటు సమీక్ష చేశారు. తెలుగు పత్రికా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా పేరుగాంచిన రామోజీరావు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఆయన కీర్తిని గణించారని ప్రశంసించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్రావు పార్కులో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సీనియర్ సభ్యుడు బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడారు. రామోజీరావు ఈనాడు, మార్గదర్శి వంటి ఎన్నో సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయుడని అన్నారు. వారు తలపెట్టిన ప్రతి పనిని భక్తి, శ్రద్ధ, బాధ్యతలతో నిర్వహించేవారని, అందుకే రాష్ట్రంలో ఈనాడు గ్రూప్ సంస్థలు ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని చెప్పారు. సినీ నిర్మాతగా కొత్త తరహా కళాకారులను ప్రోత్సహించడంలో వారు ముందుండేవారని, పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించారని, ఆసియా ఖండంలోని గొప్ప ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్ తో పాటు అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్, జగుపిల్ల శ్రీనివాసరావు, బీరం శ్రీనివాసరావు, పోతిన రమేష్, అవ్వారు బుల్లబ్బాయ్, మహాదేవ్, రాంబాబు, సోమేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యేశ్వరరావు, రోహిణి తదితరులు పాల్గొన్నారు. కేఎల్రావు పార్కులో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్, షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మంచి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారి యొక్క ప్రతిభ ఎంతోమందిని వారి మూలంగా వేల మంది లబ్ధి పొందుతూ ఒక క్రమశిక్షణ గల పని వాళ్ళని కూడా క్రమశిక్షణతో వాళ్ళని పెంచడం, ఎంతోమందికి ఉపాధి కలిగించడం. సినీ రంగంలో కానీ ఈనాడు పేపరు, ఈరోజు ప్రతి ఒక్కడు ఉదయం లెగంగానే ఈనాడు పేపర్ చూసాం. ఈనాడు పేపర్లో ఉన్నట్టు క్వాలిటీ మిగతా పేపర్లో ఎక్కడా ఉండదు. అంత క్లారిటీగా ఈనాడు పేపర్ని, అలాగే ఈటీవీ రంగంలో దేశం మొత్తం ఈటీవీ అభివృద్ధి చెందడం కానీ, అలాగే మార్గదర్శి ద్వారా ఎంతోమంది చిట్లు వేసుకొని వాళ్ళ ద్వారా ఉపయోగం పొందిన వాళ్ళు మేము కూడా ఒకటి. మార్గదర్శిలో ఈరోజు ఎంతోమంది లాభపడడం, అలాగే రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసి నిర్మాణ రంగంలో వారు సినీ నిర్మాణంలో కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు. వారి ఆశయం ఏంటంటే కిందనున్న ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలనే తపన. అలాగే ఈనాడు ద్వారా అనేక కార్యక్రమాలు పాడుతా తీయగా అంటూ ఎంతోమంది కళాకారులను బయటికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత రామోజీరావు గారిది. ప్రతి విషయంలో కూడా వారు చేసే ప్రతి పని మీద శ్రద్ధ, బాధ్యత ఇది పెట్టి వారు ముందుకెళ్ళిన సందర్భాలున్నాయి. వారి మూలంగా వేల మంది లబ్ధి పొందిన కారణాలున్నాయి. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో కొత్త హీరోలను తీసుకొచ్చి ఆ సినీ రంగాన్ని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు పరమపది ఉంచడం చాలా బాధాకరం. ఆ సందర్భంగా మా వాకర్స్ అందరం, మా షటిల్ బ్యాచ్ అందరం కూడా వారికి నివాళులు అర్పించి ఈరోజు వారిని గుర్తు తెచ్చుకుంటున్నాం. అలాంటి గొప్ప వ్యక్తులు
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా అసోసియేషన్ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా సమాజం పట్ల సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న మానవతావాది విద్యాంజలి స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు అని టీడీపీ నాయకులు ఎంఎస్బీ కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, సమాజం పట్ల అందరూ బాధ్యత కలిగి ఉండాలని తెలిపారు. నాన్నగారే సార్ పట్టుకోండి సార్. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వించిపేట ప్రాంతంలో ఎక్కువగా పాత బస్తీగా పేరు పొందిన పశ్చిమ నియోజకవర్గంలో విద్యాంజలి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఆయన విద్యా సంస్థల్ని ప్రజల సమాజాన్ని పట్ల ఆయన ఉన్న బాధ్యతగా ఒక సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఎప్పుడు కూడా సేవ చేసుకోవాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. మనం అందరం తెలుసు. ఒక స్కూల్స్ అనే ఏర్పాటు చేసి కేవలం ప్రజలకి వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి విద్యతో పాటు మళ్ళీ మన సమాజానికి మనం తిరిగి మనం ఒక బాధ్యత పౌరులుగా వాళ్ళందరూ కూడా సేవ చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ వించిపేట గాంధీ హోమ సెంటర్లో విద్యాంజలి స్కూల్స్లో మెగా వైద్యశాల అనేది మెగా మెడికల్ క్యాంప్ అనేది పెడతాం అనేది ఇది చాలా హర్షణీయమైన విషయం. నిరంతరం ప్రజల పట్ల పిల్లల పట్ల ఆరోగ్యం పట్ల ఆయనకున్న ఆలోచనలన్నీ కూడా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్కి వారందరూ టీచర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకరిస్తూ అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ శ్రవణ్ గారు మనందరికీ సుపరిచితులే. ప్రజా వైద్యశాల అని చెప్పి ఆయన కూడా ఒక సమాజంలో వైద్యం అనేది ప్రజలకి ఎంత ముఖ్యం అనేది, ప్రజలకి ఆరోగ్యం ఎంత మంచిదని చెప్పి ఆయన కూడా నిరంతరంగా ప్రజల కోసం తక్కువ ధరలకి, అంటే ఫీజు అనేది నామినల్గా ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఎప్పుడు ఫీజు అనేది రాలేదు. కానీ ప్రజలకి నిరంతర సేవ చేయాలని చెప్పి అనేక బ్రాంచ్లు ఓపెన్ చేసి కూడా ప్రజా సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎప్పుడు కూడా సేవలు అందించారు. ఆయన టీం అంతా ఇవాళ వించిపేటలో వచ్చి ముఖ్యంగా ఇక్కడ పాత బస్సులో క్యాంప్ పెడతాం అనేది మేమందరూ కూడా ఆయన అందరినీ అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే విద్యాంజలి స్కూల్స్ అనేది మనందరికీ సుపరిచితులే. శ్రీనివాస్ గారు నాకు ప్రత్యేకమైన ఆయనతో ఉన్న అనుబంధాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏదో సమాజంలో మనం ఒక మార్పు తీసుకురావాలి, ఆ మార్పుకి
నేను కూడా దానిలో భాగం ఉండాలి. ఆ మార్పు ప్రజలు వాళ్ళ పిల్లలు చదువు ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన సరైన వసతులు కానీ, విద్య కానీ, దాంతోపాటు వాళ్ళ యొక్క ఏది కూడా చూసుకున్నాం మనం. ఈవెన్ ఫీజు కూడా చాలా నామినల్గా ఆయన తీసుకుంటాం అనేది అనేక సందర్భాల్లో ఇక్కడ పాత బస్సులో పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా ఫీజు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఒక పెద్ద మనస్సుతో ఆయన పిల్లల్ని కూడా చాలా వరకు ఉచితంగా కూడా చదివించిన దాఖలాలు మనం అందరం చూసాం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరం. వాళ్ళ యొక్క కృషిని మేమందరం కూడా పూర్తి స్థాయిలో సమర్థిస్తూ, మద్దతిస్తూ ఎలాంటి సహాయ సహకారాలు మనం అందరం కూడా అందజేయాలని చెప్పి వాళ్ళ యొక్క కృషిని మరొకసారి ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టినందుకు విద్యాంజలి సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే డాక్టర్ శ్రవణ్ గారి యొక్క టీం అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విద్యతో పాటు వైద్యం అందించాలనే సంకల్పంతో శ్రీ విద్యాంజలి స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హై రిస్క్లో ఉన్న పేషెంట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమాదపు అంచుల దాకా వెళ్ళకుండా కాపాడడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుత కాలంలో చూస్తున్నామండి రక్తహీనతకు సంబంధించి. ఈ రక్తహీనత వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణావస్థలు చేరే వారి సంఖ్య అధిక మొత్తంలో ఉంది ఈ మధ్యకాలంలో. అందుకని ఈరోజు ఈ క్యాంపులో ఈ రక్తహీనతకు సంబంధించినటువంటి పరీక్షను ఉచితంగా చేసి వారికి కావాల్సిన గైడ్లైన్స్ మరియు మెడికేషన్ని, కౌన్సిలింగ్ ఈ క్యాంపులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుగర్, బీపీ ఈ రెండింటికి సంబంధించి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఎక్కువగా అవుతున్నాయండి. దీనికి సంబంధించి షుగర్ పరీక్షలు మరియు బీపీ పరీక్ష ఉచితంగా చేసి దానికి తగ్గ గైడ్లైన్స్ని మరియు కౌన్సిలింగ్ని, మెడికేషన్ని ఈ క్యాంపులో అందించడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నైజంగేటు, పంజా సెంటరు, గాంధీబొమ్మ సెంటరు, ఇంచిపేట పరిసర ప్రాంత వాసులందరూ ఈ క్యాంపుని ఉపయోగించుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంఎస్ బేగ్ గారికి మరియు ఈ క్యాంపుకి మాకు సహకరించినటువంటి విద్యాంజలి స్కూల్స్ అధినేత శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన శ్రీ విద్యాంజలి హై స్కూల్ అలాగే ప్రజా వైద్యశాల వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని శ్రీ విద్యాంజలి బ్రాంచ్ అయినటువంటి ప్లే స్కూల్లో మేము ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఇంచిపేట, నైజాంగేటు అలాగే మహంతపురం ప్రజలకి మా వంతు సేవగా, సహకారంగా ప్రజలకి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు బాగా సహకరించినటువంటి వారు ప్రజా వైద్యశాల వారు, వి శ్రావణ్ కుమార్ గారు డాక్టర్. వీరు వాళ్ళ సిబ్బందిని అందరినీ పంపించి ఉదయం నుంచి కూడా ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 మంది పేషెంట్లు రావడం, అలాగే డి రమ్య గారు ఆవిడ సర్జన్, ఎంఎస్ సర్జన్, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధుల పట్ల పరిశీలన చేసి టెస్టులు చేయించి వారికి కావలసినటువంటి వైద్య సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే శ్రావణ్ గారు ఉదయం నుంచి ల్యాబ్ అసిస్టెంట్ను తీసుకొచ్చి బ్లడ్ పరీక్షలు, అలాగే షుగర్ పరీక్షలు, రక్తహీనత పరీక్షలు ఇవన్నీ చేయించడం అనేది జరుగుతుంది. చాలా సంతోషంగా ఈ యొక్క సేవల్ని ఈ వించిపేట ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇటువంటి సేవలు మాకు సహకారాన్ని, స్ఫూర్తినిస్తున్నటువంటి ఎంకే బేగ్ గారి అబ్బాయి గారు అయినటువంటి ఎంఎస్ బేగ్ గారు మాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. మా స్కూల్ పట్ల, మా పేషెంట్, మా యొక్క పేరెంట్స్ పట్ల వారు చాలా కృషి చాలా అమోఘమైనటువంటిది. మాకు ప్రత్యేకంగా వారు సహకరించడం అనేటటువంటి మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంఎస్ బేగ్ గారు సహాయ సహకారాలతో, అలాగే వారి యొక్క స్నేహభావంతో అనేక కార్యక్రమాలు ఇక ముందు కూడా మేము చేస్తాము. ఈ సందర్భంగా ప్రజా వైద్యశాల డాక్టర్ గారు అయినటువంటి శ్రావణ్ కుమార్ గారికి, అలాగే వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ గారు
మనకి విచ్చేసి ఉన్నారు. వీరు కూడా మనకి ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు. రామోజీ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ నేటి రాత్రి 7:15 పార్టీ నేతలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు. ఈ నెల 12న ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీడీపీ నిర్ధారణ. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం. ఎక్కడికక్కడ ముళ్ల కంపలను, చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.